ప్రస్తుతం లైవ్లో తనూజ కెప్టెన్సీ టాస్క్లో గెలిచినప్పటికీ ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించడంతో అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆమె చేతులు పట్టుకొని ఆమెలాంటి అమ్మాయిని తానెప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా హౌస్లో ఎవరి కోసం ఆలోచించని పరిస్థితుల్లో తనూజ డేంజర్ జోన్లో ఉండి కూడా నిన్న తనను సేవ్ చేసి ఈరోజు కెప్టెన్సీ కూడా ఇచ్చినందుకు అతను ఆమెకు థ్యాంక్స్ చెప్పాడు. హౌస్లో తన గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి తనూజే అని, ఆమె మంచి మనసు వల్ల బయట ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారని పవన్ కళ్యాణ్ ఆమెను ఎంతగానో పొగిడాడు. ఇక తనూజ మాట్లాడుతూ తాను కష్టమే ఫలం అనే ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పుకొచ్చింది. నువ్వు కష్టపడ్డావు కాబట్టే ఈ ఫలితం నీకు దక్కిందని చెప్పింది తనూజ. తన ఆట తనకు తెలుసని, ఒకవేళ తను డేంజర్ జోన్లో ఉన్నా తన ఆడియన్స్ తనను సేవ్ చేస్తారనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేసింది తనూజ. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ని తనూజ నమ్మచ్చా, నమ్మకూడదా? లేదా పవన్ కళ్యాణ్కి ఇలా కెప్టెన్సీని ఇవ్వడం వల్లే ఇలా మాట్లాడుతున్నాడా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.